మా ఇల్లు సర్దుతుంటే చిరిగిపోయిన అట్టాలు లేని ఒక పాత పుస్తకం దొరికింది. కానీ దాంట్లో కథ మాత్రం నా మనసును కట్టిపడేసింది. ఉన్న పళంగా మొత్తం కథ చదివేంత వరకు వదిలిపెట్టలేదనుకోండి. ఆ కథ మీతో పంచుకోవాలనిపించింది. కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయడం మర్చిపోకండి. అనగా 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 ఉజ్జయిని రాజ్యం. ఆ రాజ్యాన్ని ఆదిత్యసేనుడనే రాజు పరిపాలిస్తుండే. అతడు గొప్ప వీరుడు, మహాప్రతాపశాలి. ఒకరోజు ఆ రాజు వ్యాహ్యాళికి వెళ్ళిండు. అదే సమయానికి అక్కడికి ఒక వైశ్యుడు కూడా వచ్చిండు. ఆ వైశ్యుని పేరు గుణవర్మ. ఆయన ఆ రాజు వీరత్వాన్ని గురించి ఇదివరకే విని ఉన్నాడనమాట. ఇప్పుడు ఆ రాజు అందాన్ని కూడా చూసిండు. అందుకే ఇక తన కూతురు తేజస్వతికి ఇతడే తగిన భర్త అని అనుకున్నాడు. అనుకొని మెల్లగా రాజు దగ్గరికి పోయిండు. పోయి తన కూతురును భార్యగా స్వీకరింపు అని అడిగిండు. ఇక ఆ రాజు ఆదిత్యసేనుడు కూడా తేజస్వతి అందాన్ని చూసి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెండ్లి అయిన దగ్గర నుంచి భార్య తేజస్వతి కొంగి ఇడుస్తలేడిగా. రాజకార్యాలన్నీ బంద్ పెట్టిండు. పాలన మొత్తం మంత్రుల మీదనే ఇడిచిపెట్టిండు. ప్రజల కష్టాలినుడే మానేసిండిగా. తేజస్వతితోనే లోకమైంది ఆ రాజుకు. ఇక కొన్నాళ్లకు వాళ్ళకొక బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టంగానే లక్ష్మీదేవి అని మురిసిపోయిండు. ఇక అప్పుడు గుర్తుకొచ్చింది తన రాజ్యలక్ష్మిని అశ్రద్ధ చేసిన విషయం. ఇక అప్పటి నుంచి అశ్రద్ధ చేయకుండా రాజవ్యవహారాలు చూసుడు మొదలుపెట్టిండు. అంతకుముందు భార్య కొంగబట్టుకొని తిరిగిండు కదా. అప్పుడేమో ఒక సామంత రాజు ఆయన మీదకి దండెత్తు. ఇప్పుడు ఆయన మీదకి దండయాత్రకు పోతుంది ఆదిత్యసేనుడు. భార్య తేజస్వతి నేను కూడా వస్తా అన్నది. సరేనని ఇద్దరు యుద్ధానికి బయలుదేరిండ్రు. అయితే మధ్యలోకి పోగానే గుర్రం ఒక్కసారే 4 కాళ్ళ మీద వేగంగా ఉరుకుడే పెట్టింది. మిగతా సైన్యం ఎవ్వరు కూడా దాన్ని అందుకోలేకపోయినరు. అది అట్లా పరిగెత్తి పరిగెత్తి రాజుని ఎక్కడికో అడవులకు తీసుకుపోయింది. భటులు ఎంత ఎతికినా కానీ ఆ రాజుని కానీ గుర్రాన్ని కానీ కనిపెట్టలేకపోయినరు. ఈ వార్త తెలిస్తే శత్రువులు రాణిగారికి ఏమన్నా అపకారం చేస్తారేమోనని అంతఃపురంలోకి రాణిని పంపించి గట్టి కాపలా కూడా పెట్టించిండ్రు. ఇక రాజేమో అడవిలో పడి దారి తెను లేకుండా తిరుగుతూనే ఉన్నాడు. ఏం అర్థం కాలే. ఇదేదో మాయ అనుకున్నాడు. ఇక ఇట్లా వేడుకున్నాడు. ఏమనంటే, ఓ అశ్వరాజమా, నువ్వెవరో దేవతామూర్తివి, నన్ను కనికరించు, నాకు దారి చూపించు అన్నాడు. నిజంగానే గుర్రం ఆ మాటలు విన్నట్టుంది. రాజు బాధ దానికి అర్థమైందో ఏమో. ఆ రాజును ఒక మంచినీటి చెరువు దగ్గరికి తీసుకుపోయింది. ఆ రాజు గుర్రం దిగి మంచినీళ్ళు తాగి కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని మళ్ళా గుర్రం ఎక్కిండు. అది వేగంగా నడుచుకుంటూ వచ్చి కోట ముందు ఆగింది. కానీ ఆ పాటికే నడిజామైంది. కోట తలుపులు ఎవ్వరూ తీయలేదు. సరేననుకొని రాజు ఆ పక్కన శ్మశానం దగ్గరకు పోయిండు. ఆ దగ్గరలోనే ఉన్న బ్రాహ్మణ మఠంలోకి పోదామనుకున్నాడు. కానీ ఆడున్న విప్రులు ఎవ్వరు కూడా రాజువాలకం చూసి పోల్చుకోలేదు. అయినా కానీ ఆ మఠంలో నుంచి వెళ్ళి ఒక బ్రాహ్మణ యువకుడు ధైర్యంగా ముందుకొచ్చి కాపలా వాళ్ళకి ఏదో చెప్పి రాజుని లోపలికి తీసుకుపోయి ఆతిథ్యం ఇచ్చాడు. రాజు చాలా సంతోషపడ్డాడిగా. మర్నాడు పొద్దున్నే కోటకు పోయిండు. భటులు ఆయన్ని గుర్తుపట్టి స్వాగతించిండ్రు. రాణి కూడా స్వాగతించింది. వాడిపోయిన తీగే మళ్ళా పచ్చగా నవనవలాడినట్టు తెప్పరిల్లింది రాణి. ఆ తర్వాత రాజు సభ ఏర్పాటు చేసి రాత్రి తనకు ఆతిథ్యం ఇచ్చిన బ్రాహ్మణ యువకుని రప్పించాడు. అతన్ని ఎంతనో గౌరవించి మడిమాణ్యంనిచ్చి తనకు పురోహితునిగా చేసుకున్నాడు. ఆ బ్రాహ్మణుని పేరే విదూషకుడు. విదూషకుడు తనకిచ్చిన మడిమాణ్యాలన్నీ మఠానికి ఇచ్చేసాడు. ఆ మడిమాణ్యాలన్నీ ఉమ్మడి సొత్తు కదా, దాని మీద నేను పెత్తనం చేస్తా అంటే నేను పెత్తనం చేస్తా అని వాళ్ళందరూ కొట్లాడుతున్నారు. అప్పుడు చక్రధరుడు అనే ముసలి బ్రాహ్మణుడు వాళ్ళందరితోటి ఎవడు శూరుడో వీరుడో వాడే రాజ్యం ఏలాలి, దీనికి ఒక పరీక్ష పెడతా, అర్ధరాత్రి శ్మశానంలోకి పోయి కొరత వేయబడ్డ శవాల ముక్కులను కోసుకొని రావాలి, అట్లా ధైర్యంగా ఎవడొస్తాడో వాడే రాజు అన్నాడు. ఇక ఆ గ్రామంలో ఎవ్వరు ముందుకు రాలే. ఇక మళ్ళా విదూషకుడే నేను కోసుకొస్తా ముక్కులు అనుకుంటా ముందుకొచ్చాడు. అంతకుముందు చాన్నాళ్ళు విదూషకుడు అగ్నిదేవుడిని ఆరాధించిండు అన్నమాట. అప్పుడు అగ్నిదేవుడు ఆయనకు ఒక దివ్య ఖడ్గం ఇచ్చిండు. ఇంకా ఆ ఖడ్గాన్ని చేతిలోకి తీసుకొని బయలుదేరిండు విదూషకుడు శ్మశానానికి. పిశాచాలతోటి
కొరివి దయ్యాలతోటి భయంకరంగా ఉందా శ్మశానం. కత్తిని పట్టుకొని 3 శవాల దగ్గరికి పోయాడు. ఆ శవాలు అతన్ని గుద్దుతున్నాయి. బేతాళుడు శవంల దూరి భయపెడుతుండు. అయినా భయపడకుండా తాను ఆ 3 శవాల ముక్కులు కోసి మూట కట్టుకున్నాడు. తిరిగి వస్తున్నాడు. దారిలా శవం మీద కూర్చొని పూజ చేస్తున్న పరివ్రాజకుడు కనబడ్డాడు. ఆయన పూజ చేస్తుంటే శవం నోటి నుంచి వెళ్ళి అగ్నిజ్వాలలు వచ్చినాయి. శవం బొడ్డుల నుంచి ఆవాలు వచ్చినాయి. ఆ పరివ్రాజకుడు అవి తీసుకొని శవం మీద ఎక్కిండు. ఆ శవం నడుచుకుంటూ పోయి కాళికాదేవి గుడి ముందాగింది. విదూషకుడేమో పరివ్రాజకుడిని వెంబడించుకుంటా గుళ్ళెక్కుపోయాడు. పరివ్రాజకుడు గుళ్ళెకు పోయి కాళికాదేవికి పూజ చేసి, నాకు వరములియ్యి, లేకపోతే నన్నే బలిచ్చుకుంటా అన్నాడు. అని కత్తిని ఎత్తి తనను తాను నరుక్కోబోయిండు. అంతలా ఆదిత్యసేనుని కూతురుని బలి ఇస్తే నీ కోరిక తీరుతుంది అని ఆకాశవాణి పలికింది. ఇక ఆ రాజకుమారిని ఎత్తుకొస్తందుకు పరివ్రాజకుడు గుడి బయటకు వచ్చి ఆకాశ మార్గంలో రాజింటికి పోయి నిద్రిస్తున్న రాజకుమార్తెను ఎత్తుకొచ్చిండు. విదూషకుడేమో తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాజకుమార్తెను బలి ఇయ్యనియొద్దు అని పక్కనే దాక్కొని చూస్తుండు. రాజకుమారిని బలి చేయడానికి పరివ్రాజకుడు కత్తిని ఎత్తంగానే విదూషకుడు కత్తిని గుంజుకొని పరివ్రాజకుడిని చంపేశాడు. రాజకుమారిని ఎట్లా అంతఃపురం చేర్చాలా అని ఆలోచిస్తుండు. అతడట్లా ఆలోచిస్తుండగానే, ఓ సాహసీ, పరివ్రాజకుని దగ్గరున్న ఆవాలు తీసుకో, వాటితో నీకు ఒక రాత్రి ఆకాశ మార్గాన వెళ్ళి శక్తి వస్తుంది అని వినబడ్డది. విదూషకుడు సంతోషంతో బయలుదేరబోతుంటే, 1 నెల అయినాక ఇక్కడికి రా, నీకు మేలు కలుగుతుంది అని మాటలు కూడా వినపడ్డాయి. విదూషకుడు అంతఃపురంలోకి పోయి రాజకుమారిని దించి వెళ్ళిపోతాను అన్నాడు. కానీ రాజకుమారి, నాకు భయంగా ఉంది, నువ్వు వెళ్ళొద్దు అన్నది. సరే అని ఉంటే ఇక విదూషకునికి బాగా నిద్ర పట్టింది. తెల్లారినా కూడా మేల్క రాలేదు. రాజకన్య కూడా లేపలేదు. అంతఃపుర పరిచారకులు వచ్చి విదూషకుని చూసి రాజుకు చెప్పిండ్రు. రాజు వచ్చి విషయం తెలుసుకొని అతడు చెప్పిన దానికి రుజువులు కూడా చూపించినందుకు సంతోషించి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసిండు. విదూషకుడు అత్తవారింట్లోనే ఉన్నాడు. కొన్ని రోజులు వాళ్ళు చాలా సుఖంగా ఉన్నారు. 1 నెల రోజులు గడిచిపోయినాయి. నెల అయినాక రమ్మని ఎవరో గుర్తు చేసిరు కదా, మర్చిపోయినరా అని గుర్తు చేసింది రాకుమారి. విదూషకుడు కత్తి తీసుకొని కాళికాదేవి గుడికి పోయిండు. కానీ విచిత్రం, అక్కడ గుడి లేదు, ఒక పెద్ద భవనం ఉన్నది. అతడు ఆశ్చర్యంతో గట్టిగా కేక పెట్టిండు. అప్పుడు ఒక దివ్యకన్య వచ్చి విదూషకుని లోపలికి తీసుకొని పోయింది. నేను విద్యాధరిని, నా పేరు భద్ర, నీ మీద నాకు మనసైంది, అందుకనే ఇక్కడికి రప్పించిన అన్నది. నన్ను పెళ్లి చేసుకో అని వేడుకున్నది. అతడు ఒప్పుకొని అక్కడనే ఉండిపోయాడు. ఇక ఈడ రాజకుమారేమో తన భర్త తిరిగి రాలేదని బాధపడుతున్నది. రాజు ఎంత ఊరుకోబెట్టినా కూడా ఊరుకోలేదు. చివరికి ప్రాణాలు ఇడుస్తందుకు సిద్ధమైపోతుంటే ఒక యోగి వచ్చిండు. నీ పతి బతికే ఉన్నాడు, నేను కలుసుకుంటాడు అని చెప్పిండు. ఆమె ఆశతోనే ఆ శుభ సమయం కోసం ఎదురు చూస్తూ ఉందన్నమాట. ఇక అక్కడ భద్ర దగ్గరనేమో యోగీశ్వరి అనే ఆమె చెలికత్తి వచ్చి, నువ్వు మనుషులను పెళ్లి చేసుకున్నావని విద్యాధరులు కోపంతో ఉన్నారు, నువ్వు శీతోద అనే నది పక్కనున్న ఉదయక్షేత్రంలో ఉండు, విద్యాధరులు అక్కడికి రారు అని చెప్పింది. భద్ర అతి కష్టం మీద విదూషకుడిని ఒప్పించింది. తన ఉంగరాన్ని అతనికి ఇచ్చింది, మాయమైంది. ఆమె మాయం కాగానే ఆ అందమైన భవనం కూడా మాయమైంది. విదూషకుడు ఆమె వెళ్ళిన నగరానికి వెళ్దామనుకున్నాడు. రాజకుమారి దగ్గరకు పోతే ఆమె రానియదని పిచ్చివాన్ వేషంతో నగరంలోకి వచ్చిండు. అతన్ని చూసి రాజకుమారికి సంతోషం కంటే బాధ ఎక్కువైంది. రాజేమో అతన్ని కొట్టి వదిలిపెట్టిండు. ఆ విదూషకుడు అట్లనే పోయి తూర్పు దిక్కునునే పౌండ్రకం అనే నగరాన్ని చేరుకున్నాడు. రాత్రిపూట బస చేయడానికి ఒక పూటకూళ్ళ ముసలమ్మ ఇంటికి పోయాడు. ఆమె తిరిగి ఏడుస్తుంది. ఏడ్చుకుంటా ఈ నా జీవితం ఈ రోజుతో సరి, నా సంపద అంతా నీకు ఇస్తా, ఇక నువ్వు తీసుకపో అని అన్నది. ఏమైంది అని అడిగితే,
ఈ నగరాన్ని పరిపాలించే రాజు దేవసేనుడు. అతనికి ఒక కూతురున్నది, చక్కని చుక్క. ఆమెకు వివాహం చేసి గదిలోనికి వంపంగానే భర్త చనిపోతుండు. చాలామంది రాజకుమారులు వచ్చిండ్రు, చచ్చిపోయినరు. ఇక ఏ రాజకుమారులు పెళ్లి చేసుకుంటందుకు వస్తలేరు. రాజు తన కూతురుతో ఒక రాత్రి గదిలో ఉండి బతికి వచ్చిన వాళ్లకు తన కూతుర్నిస్తానని చాటింపేయించాడు. చాలామంది చచ్చిండ్రు, అయినా ఎవ్వరు రావట్లేదు. అందుకని ఇంటికొకరు చొప్పున రోజు ఒకరిని తీసుకురమ్మని సేనాపతికి ఆజ్ఞ ఇచ్చిండు. ఈరోజు నాకున్న ఒకే ఒక కొడుకు అంత వచ్చింది. నా కొడుకు అయినాక ఇంకా నాకు ఈ బతికేందుకు అని ఏడవబట్టింది. విదూషకుడు ఆమెకు ధైర్యం చెప్పి, నీ కొడుకు బదులు నేను వెళ్తా, నువ్వేం బాధపడకు అని ముసలమ్మను ఓదార్చిండు. ఇక సాయంకాలం రాజభటులు ముసలమ్మ ఇంటికి వచ్చిండ్రు. విదూషకుడు రాజభటులతోటి నగరానికి పోయిండు. అతన్ని రాజకుమారి గదిలోకి పంపించిండ్రు. ఏం జరుగుతుందో చూద్దామని విదూషకుడు పండుకోకుండానే ఉన్నాడు. ఇంతలో ఒక రాక్షసుడు వచ్చిండు. అతన్ని తిందామని గుమ్మంలో నిలబడి చెయ్యి జాపిండు. వెంటనే విదూషకుడు ఆ రాక్షసుని చెయ్యి నరికిండు. రాక్షసుడు పారిపోయాడు. తెల్లారి నాకు ఇక క్షేమంగా బయటకు వచ్చిన విదూషకుడిని చూసి సంతోషపడ్డాడు రాజు. తన కూతుర్నిచ్చి పెండ్లి కూడా చేసిండు. కొన్నాళ్ళు అక్కడ ఉన్నాడు విదూషకుడు. చాలా ఆనందంగా గడిపిండు. తర్వాత ఆయనకు భద్ర గుర్తొచ్చింది. ఆమెను కలుసుకోవడానికి భార్య చెప్పకుండా రాత్రికి రాత్రే బయలుదేరాడు. ఒక వర్తకునితో స్నేహం చేసి ఓడ మీద సముద్ర ప్రయాణం చేసిండు. ఓడ మధ్యలో ఓంగానే ఆగిపోయింది. ఎంత ప్రయత్నం చేసినా కూడా కదలలేదు. ఓడను కదిలించిన వాళ్లకు సగం డబ్బులు ఇస్తానన్నాడు వర్తకుడు. విదూషకుడు ఆలోచించిండు. తనకు తాళ్ళు కట్టి పట్టుకోమని చెప్పి కత్తి తీసుకొని నీళ్లకు పోయిండు. అక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు సంకలల్లా ఈ ఓడ ఇరుక్కొని పోయింది. విదూషకుడు తన దగ్గరున్న కత్తితోనే ఆ రాక్షసుని చెయ్యి నరికిండు. ఇక ఓడ కదిలింది. డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని తాళ్ళు పోయించి వెళ్ళిపోయాడు వర్తకుడు. విదూషకుడు మోసం కనిపెట్టిండు. ఇక నరికిన చెయ్యిని తీసుకొని తెప్పలాగా దాని మీద ఈదుకుంటా బయటకు వచ్చిండు. ఈదుకుంటా ఆవలి తీరం చేరుకున్నాడు. అప్పుడు వినపడ్డది ఒక గొంతు. ధీరుడా, నీకు మేలు కలుగుతుంది. నేను అగ్నిని. నా వరంతోటి నీ కాకలి దప్పులు ఉండవు. ఒక వారంలా కర్కోటక పట్టణం చేర్తవు అని వినపడ్డది. ఇక విదూషకుడు ధైర్యంతో ప్రయాణం చేసి ఆ కర్కోటక పట్టణం చేరిండు. ఆ నగరాన్ని ఆర్యవర్మ అనే రాజు పరిపాలిస్తుండు. ఆయన విదేశీయులు తన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఒక మఠం కట్టించి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసిండు. విదూషకుడు అక్కడ తాను నిర్వర్తించవలసిన మధ్యాహ్న కార్యక్రమాలన్నీ నిర్వహించుకున్నాడు. ఆ కుమారుని పెండ్లాడగోరిన వారు ఈ రాత్రికి ఆమె గదిలో పడుకోవాలే అనే చాటింపు విన్నడిగా. అతడు వెళ్తాను అని అన్నాడు. ఇక అక్కడ ఉన్నోళ్ళు అన్నారు, ఓరి వెర్రోడా, ఆమె గదిలోనికి పోయినోడు ఎవ్వడు ప్రాణాలతో రాలేదు, నువ్వు కూడా ఓకు అని నచ్చజెప్పడానికి చూసిండ్రు. కానీ విదూషకుడు వినలే. రాజభవనానికి పోయిండు. రాకుమారితో పాటు గదిలో ప్రవేశించిండు. కత్తి చేతిలో పట్టుకొని ఏం జరుగుతుందా అని చూసుకుంటా కూర్చున్నాడు. ఇంతల్నే అక్కడికి ఒక రాక్షసుడు వచ్చిండు. వెంటనే గట్టిగా వాని జుట్టు పట్టుకున్నాడు విదూషకుడు. రాక్షసుడు క్షమించమని వేడుకున్నాడు. ఎందుకు అట్లా చేస్తున్నావు, నిజం చెప్పు, లేకపోతే నీ ప్రాణాలు తీస్తా అన్నాడు విదూషకుడు. రాక్షసుడు అన్నాడు, నాకిద్దరు బిడ్డలున్నారు, ఈమె రెండవది. వీళ్ళని మంచి పౌరుషమున్న వీరులకు ఇయ్యాలనుకున్నా, అందుకే ఇట్లా చేసిన. పౌండ్రకంలో ఉన్న నా పెద్ద కూతుర్ని నా చెయ్యి నరికి ఎవడో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈమె కోసం నువ్వు వచ్చినవు అన్నాడు రాక్షసుడు. అక్కడ నీ చెయ్యి నరికింది నేనే అని విదూషకుడు చెప్పంగానే రాక్షసుడు చాలా సంతోషపడి, ఇక నేటితోనే నా కోరిక తీరింది, నువ్వు తలుసుకున్నప్పుడు వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. తెల్లారంగానే రాజు భయపడుకుంటా కూతురు గది దగ్గరకు వచ్చిండు. చూస్తే నవ్వుకుంటా బయటకు వచ్చిండు విదూషకుడు. రాజు సంతోషంతో తన కూతుర్నిచ్చి పెళ్లి చేసిండు. ఇక కొన్ని రోజులు ఆడనే ఉన్నాడు. వాళ్ళు చాలా సుఖంగా ఉన్నారు. కొన్ని రోజులైనాక మళ్ళా భద్ర గుర్తొచ్చింది. ఆమె దగ్గరికి పోదామని అనుకొని ఆ రాక్షసుడిని తలుసుకున్నాడు. రాక్షసుడు రాగానే ఉదయగిరి క్షేత్రాలకు తీసుకపో అని చెప్పిండు.
రాక్షసుడు పోయి ఆ ఉదయగిరి క్షేత్రానికి దగ్గరలో దింపి, మేము అక్కడికి రావద్దు, నువ్వు వెళ్ళు, ఆ కనపడేదే ఉదయగిరి క్షేత్రం అని చెప్పిండు. విదూషకుడు అక్కడికి పోగానే చల్లని నీళ్లున్న ఒక కొలను కనిపించింది. అక్కడ విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు. ఇంతల్నే కొందరు దివ్య స్త్రీలు బిందెలతోటి నీళ్లు తీసుకుపోతున్నారు. ఎక్కడికి తీసుకుపోతున్నారు ఈ నీళ్ళు అని అడిగాడు. భద్ర అనే విద్యాధరి స్నానం కొరకని వాళ్ళు చెప్పిండ్రు. అందులో ఒక ఆమె బిందె లేపేటందుకు అవస్థపడుకుంటా జర సాయం పట్టుమని అడిగింది. సాయం పడుతుందుకని ఎత్తినట్టే ఎత్తి మెల్లగా తన ఏలుకున్న ఉంగరం అట్లా ఇడిచిపెట్టిండు. ఇక స్నానం చేసేటప్పుడు భద్ర ఆ ఉంగరాన్ని గుర్తుపట్టి కొలం దగ్గరికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చిండ్రా అని అడిగింది. అవును అని వాళ్ళు చెప్పంగానే అతన్ని బాగా అలంకరించి తీసుకొని రండి అని చెప్పింది. వాళ్ళు కూడా అట్లనే చేసిండ్రు. భద్ర భర్తను చూడంగానే సంతోషంతో ఎదురెళ్ళింది. వారికి ఎంతసేపు మాట్లాడుకున్నా కూడా తనవి తీరనే లేదు. ఇక విదూషకుడు, మా ఊరికి రా, అక్కడ సుఖంగా ఉందాం అన్నాడు. ఆమె సరే అన్నది. మళ్ళా రాక్షసుని తలుచుకున్నాడు విదూషకుడు. ఇద్దరు రాక్షసుని భుజాల మీద ఎక్కి కర్కోటకపురం చేరిండ్రు. అక్కడ భార్య దగ్గరికి పోయిండు విదూషకుడు. ఆమెను తోలుకొని ముగ్గురు కలిసి పౌండ్రక నగరానికి పోయిండ్రు. అక్కడున్న తన భార్యను కూడా తీసుకొని అందరు కలిసి ఉజ్జయిని నగరానికి చేరుకున్నారు. అక్కడ విదూషకుని మొదటి భార్య అయిన రాకుమారి సంతోషంతో వీళ్ళందరినీ స్వాగతం పలికింది. తన ముగ్గురు భార్యలతోటి విద్యాధరితోటి విదూషకుడు చాలా సుఖంగా ఉన్నాడు. అట్లా ఎంతో కాలం గడిచింది. అందుకే సత్యవంతునికి తన ధైర్య సాహసాలే తోడుంటాయి, కానీ వేరే సహాయం ఏం అవసరం లేదు అని వత్సరాజు కథను చెప్పంగానే అందరూ ఆశ్చర్యానందాలతోని విన్నారు. ఈ కథ విన్నోళ్ళందరూ సుఖంగా ఉన్నారంట. మీరు కూడా కథ చివరి దాకా వింటే ఆనందంగా ఉంటారు.